వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మస్కట్లో ద విలేజ్ హోమ్ అనే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఉందన్నమాట. ఇది మెయిన్ గేట్ నెంబర్ 1 నుంచి ఇలా ఎంట్రీ అయ్యాము. ఇక్కడ చాలా గేట్స్ ఉంటాయండి, 2, 3, 4, 5, 6 అని చాలా గేట్స్ ఉంటాయి. బట్ మేము మెయిన్ గేట్ నెంబర్ 1 నుంచి ఇలా ఎంట్రీ అయ్యాము. ఇది న్యూలీగా కన్స్ట్రక్షన్ అయింది అండ్ న్యూలీగా లొకేట్ అయిందన్నమాట. ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తారు అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అని అనొచ్చామంట. ఎవరైనా మా ఛానల్ ముందుగా చూస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇది వీడియో వచ్చేసి నేను రంజాన్ టైంలో ఇక్కడికి వచ్చామండి. రంజాన్ టైంలో ఈ వీడియో షూట్ చేశాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయాను. బట్ షార్ట్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేశాను. మంచి మంచి షార్ట్ వీడియోస్ పెట్టాను. ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అవర్ ఛానల్. అండ్ ఇలా రంజాన్ టైంలో ఇక్కడ ఇలా డెకర్ చేస్తానమన్నా లైటింగ్స్తో. అండ్ ఇక్కడ చూసారా మూన్ స్టార్ అండ్ మూన్ స్టార్స్తో ఇలా డెకర్ చేస్తారన్నమాట. ఎంత బాగా డెకర్ చేస్తారో చూసారా లైటింగ్స్తో. మా చిన్నోడు చూసారా లైటింగ్స్ మధ్యలోకి వెళ్ళి అలా రన్ చేస్తూ వాడు చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ నైట్ వ్యూ ఇలా ఉంటుందండి, చాలా బాగుంది కదా నైట్ వ్యూ. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను టోటల్గా చూపిస్తాను. అండ్ చాలామంది విజిటర్స్ వచ్చారు అండ్ చాలామంది ముస్లిమ్స్ కూడా వచ్చారండి. ఒమానీస్ చాలామంది వచ్చారు. రంజాన్ టైం కదా. అండ్ ఇక్కడ కొంచెం పాష్ ఏరియా అండి, ఇది కొంచెం పాష్ ఏరియా. అండ్ బ్యూటీకి రిలేటెడ్, షాపింగ్కి రిలేటెడ్ అండ్ కేవ్స్, రెస్టారెంట్స్ అండ్ కిడ్ స్టేషను అని ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అలా ఎదురుగా వస్తుంది చూడండి, అక్కడ ఆ వెహికల్లో ఎక్కించుకొని టోటల్ వ్యూ చూపిస్తారు. ఇది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ద విలేజ్ హోమ్ అన్న వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారా కొన్ని కేవ్స్. అలా రంజాన్ టైంలో అలా ఫ్యామిలీస్తో అవుటింగ్కి వచ్చి ఇక్కడ కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ అలా తినేసి వెళ్ళారు. ఎంత బాగుంది కదా వ్యూ మాత్రం. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు మాత్రం తెలీదు. బట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు మాత్రం కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా వ్యూ. ఇక్కడ చూసారా ఫౌండేషన్ కలర్స్తో లైటింగ్స్ పెట్టి ఫౌండేషన్ అక్కడ పెట్టారు. ఇక్కడ చూసారా అది వచ్చేసి ఎవరికైనా వే తెలియకపోతే, రూట్ తెలియకపోతే ఆ రూట్ చూసుకుంటూ వెళ్తారని అక్కడ స్టిక్ చేశారు బోర్డు. చూసారా లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేస్తారో ఫౌండేషన్. మా చిన్నోడు ఇక్కడ చూసారా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు నా పైకి వాటర్ పోస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ కూర్చొని వ్యూ చూడడానికి లేదా అలా మొత్తం తిరిగాక రెస్ట్ తీసుకోవడానికి ఇలా వ్యూ ఇరుపక్కల ఇలా సోఫాస్ అండ్ టేబుల్స్ అలా అరేంజ్ చేశారు. ద విలేజ్ హోమ్ వాళ్ళే అలా అరేంజ్ చేశారన్నమాట. అండ్ టోటల్ వ్యూ నడుచుకుంటూ చూడాలంటే చాలా కష్టం కదా. సో ఇలా వీళ్ళు ఇలా వెహికల్ని ప్రొవైడ్ చేశారు. మేము ఇది ఎక్కేసి టోటల్గా వ్యూ చూసాము. చాలా బాగుంది వ్యూ మాత్రము, టోటల్గా చూసాము. అండ్ ఎవరైనా ఒమన్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సీబాన్ ఏరియాలో ఉంటుందండి. మస్కట్లో సీబాన్ ఏరియాలో ఉంటుంది. చూడండి చాలా బాగుంది.
హమ్మయ్య! అలా పూర్తిగా వ్యూ చూసేసామండి. అలా చూసేసి డ్రాప్ అయ్యాము. డ్రాప్ అయ్యాక ఇక్కడ ఎదురుగా ఒకటి లవ్ షేప్ ఏదో కనిపిస్తుంది చూద్దామని ఇక్కడికొచ్చాము. మా చిన్నోడు చూసారా లవ్ షేప్ అలా షేప్ పెడుతూ వాడు అలా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలు దిగాడు. వాడి ఎంజాయ్‌మెంట్ మాత్రం మాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి కదా! లైటింగ్స్ మధ్యలోకెళ్ళి అలా కొంచెం నడుచుకుంటూ కొంచెం ఎంజాయ్ చేశాను నేను కూడా. అండ్ ఇది రంజాన్ టైంలో షూట్ చేశానని చెప్పాను కదా! అండ్ ఇక్కడ రంజాన్ టైంలో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ మేము వచ్చేసరికి ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. బట్ మేము ఎంట్రీ అయ్యే టైంలో స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేము వ్యూ మొత్తం చూసి వచ్చేసరికి ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇలా మ్యాజిక్ చేస్తున్నాడు. ఈ మ్యాజిక్ మ్యాన్ కొంతమంది ఒమానీ కిడ్స్తో ఇలా మ్యాజిక్ చేపిస్తున్నాడు. చూసేయండి, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ప్రోగ్రామ్ను హైలైట్ చేయడానికి అండ్ ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ ఎవ్రీ ప్రోగ్రామ్కి ఇక్కడ ఒమన్లో ఇలా గెటపర్స్ని పెడతారన్నమాట. ఇక్కడ మిక్కీ మౌస్ అండ్ ఒక గర్ల్ గెటప్లో 2 మెంబర్స్ని పెట్టారన్నమాట. అండ్ ఇక్కడ మా చిన్నోడు ఎవ్రీ ప్రోగ్రామ్కి వెళ్ళినా మాత్రం ఫేస్ పెయింటింగ్ మర్చిపోడు. అక్కడ కూర్చొని ఫేస్ పెయింటింగ్ ఎంచుకుంటున్నాడు. అక్కడే నిల్చోడి నేను ఇక్కడ ఇంకో మ్యాజిక్ చేస్తున్నాడని షూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక బాక్స్లో ఒక ర్యాబిట్ని పెట్టి నెక్స్ట్ 2 ర్యాబిట్స్ని తీసాడన్నమాట. చూసారా, 2 ర్యాబిట్స్ తీస్తున్నాడు. అండ్ ఆ ర్యాబిట్స్ని టచ్ చేయడానికి అందరి దగ్గర తీసుకొచ్చి టచ్ చేయించాడు. చాలా ఎంజాయ్ చేశారు అందరూ. ఆ తర్వాత కర్చీప్స్తో ఇంకో మ్యాజిక్ చేస్తున్నాడండి. ఒక ఒమానీ బాయ్ని పిలిచి అతని క్యాప్ పట్టుకోమని ఆ కర్చీప్స్ని అందులో పెట్టేసి క్రెయిన్ని తీస్తున్నాడు. భలే ఎంటర్టైన్ చేశాడు అందరినీ. మళ్ళీ ఆ క్రెయిన్ను తీసుకొచ్చి అందరితో టచ్ చేపిస్తున్నాడు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు అండ్ అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఆ తర్వాత అలా ప్రోగ్రామ్కి కొంచెం మధ్యలో బ్రేక్ ఇచ్చారు. సో టైం వేస్ట్ ఎందుకని ఇక్కడ కిడ్స్ స్టేషన్ ఉంది, అది చూడడానికి ఇలా లోపలికి ఎంట్రీ అయ్యాము. చూసారు ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎవ్రీ మషిన్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కూడా టాయ్స్కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. బట్ ఎవ్రీ మషిన్ కూడా డిఫరెంట్ టాయ్స్కి సంబంధించిన డిఫరెంట్ మషిన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వైపింగ్ కార్డ్స్ టైప్ కార్డ్స్ ఉంటాయి. ఎంట్రీ అవ్వగానే క్యాష్ కౌంటర్స్ ఉంటాయి, అందులో కార్డ్స్ తీసుకొని అందులో కొన్ని పాయింట్స్ పెంచుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కిడ్స్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను చూపించాను. ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అవర్ ఛానల్. అండ్ ఇక్కడ లోపలికి వచ్చాక చూసారా రూఫ్ ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది, బైక్స్కి సంబంధించిన బైక్ రైడ్ సంబంధించిన సెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ స్పేస్ బార్ అనే ఒకటి గేమ్ ఉంది. మేము ఎవ్రీ ప్రోగ్రామ్కి వెళ్ళినా మాత్రం, ఎవ్రీ కిడ్స్ స్టేషన్కి వెళ్ళినా మాత్రం ఈ గేమ్ మాత్రం ఖచ్చితంగా ప్లే చేస్తాము. చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్గా నా ఒక కాయిన్ మా చిన్నోడి బాక్స్లో పడిపోయింది. నాకు ఒక పాయింట్ వచ్చిందని అలా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మా చిన్నోడు అండ్ మా హస్బెండ్ ఇక్కడ బైక్ రైడ్ చేస్తున్నారు, వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రూఫ్ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. సైబర్ ల్యాండ్ పార్క్ అండ్ లైటింగ్స్తో అలా డెకరేట్ చేశారు. వెల్కమ్ అని ఎంత బాగా డెకరేట్ మీకు చూపించడానికి అలా షూట్ చేశాను. అండ్ ఆ తర్వాత లోపలంతా తిరిగేసి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఒక టాయ్తో ఒమానీ అతను మాట్లాడిపిస్తున్నాడు. అప్పటికే అలసిపోయాం చాలా, ఇంటికి వెళ్దామని అలా స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ఆకలిగా ఉండే బయటకు వచ్చేసరికి ఇక్కడ చిప్స్ కనిపించాయి, అవి తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇతను మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పండి. అండ్ అవి తినేసి ఫైనల్గా ఇంటికి స్టార్ట్ అయిపోయాము.
హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇదండి ద విలేజ్ హోమ్ అట్రాక్షన్ ప్లేస్. మేము మాత్రం ఫుల్ అట్రాక్ట్ అయిపోయాము. మీరు ఎలా అట్రాక్ట్ అయిపోయారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా కొన్ని ఫొటోస్ యాడ్ చేసేసాను. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. Thank you for watching this video till the end. Bye bye.